హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఈరోజు ఒక ఫ్యూచర్ ఓరియంటెడ్ సెగ్మెంట్ గురించి మాట్లాడబోతున్నాం. దీనిలో అద్భుత గ్రోత్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అదే సెమీకండక్టర్. ఎస్, సెమీకండక్టర్కు సంబంధించి ఏ కంపెనీలు ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎన్విడియా గురించి అందరికీ తెలుసు. రిలేటెడ్ సెమీకండక్టర్ చిప్ రిలేటెడ్ పనిచేస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇండియాలో ఎన్విడియా లాగా పనిచేసే ఏదైనా కంపెనీ ఉందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్విడియా కంపెనీ సెమీకండక్టర్పై పనికి మరియు ఇండియాలో సెమీకండక్టర్కు సంబంధించి చేసే పనికి చాలా డిఫరెంట్ ఉంది. ఆ లెవెల్లో చేసే పని మన ఇండియాలో ఉండకపోవడం విచారించాల్సిన విషయమే. అయితే ఆ దిశలో మన ఇండియాలో ప్రయత్నం జరుగుతుంది. ఇది సంతోషించాల్సిన విషయం. ఇండియాలో ఏ విషయాలు సెమీకండక్టర్ రిలేటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ కూడా సెమీకండక్టర్ అనగా వేరువేరు విషయాలు ఉంటాయి. డిజైన్ గురించి మాట్లాడుకున్నా, టెస్టింగ్ గురించి మాట్లాడుకున్నా, సో వేరువేరు విషయాలు మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇండియా $1 ట్రిలియన్ సెమీకండక్టర్ మార్కెట్ పైన ఫోకస్ పెడుతుందని మనకు కనిపిస్తుంది. మరియు ప్రైమ్ మినిస్టర్ ప్రామిస్ కూడా చేశారు. ఇక్కడ త్వరితగతిన అప్రూవల్ దొరుకుతాయి. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఇండియా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ ఈ సెగ్మెంట్లో లేట్గా స్టార్ట్ చేశామని మనకు కనిపిస్తుంది. రీసెంట్లీ మనం చూసాం, గవర్నమెంట్ 10 సెమీకండక్టర్ ప్రాజెక్ట్స్, వీటి యొక్క విలువ 1.6 లక్షల కోట్లు 6 రాష్ట్రాల్లో దీనికై అప్రూవల్ ఇచ్చేశారు. దాదాపు అక్టోబర్ నెలలో ఈ న్యూస్ మనకు కనిపించింది. సో నో డౌట్ సెమీకండక్టర్కు సంబంధించి ఏ స్టాక్స్ ఉన్నాయి, వీటిని మీరు స్టడీ చేయొచ్చు. వాటి లిస్టు మీ ముందు ఉంచడం జరుగుతుంది. స్టార్ట్ చేద్దాం. అన్నిటికంటే ముందు ప్యాకేజింగ్, టెస్టింగ్ అండ్ అసెంబ్లీ గురించి మాట్లాడితే, వీటిలో ఏ కంపెనీలు సెమీకండక్టర్లో పనిచేస్తాయి. వాటిలో మొదటి కంపెనీ సీజీ పవర్. మనందరికీ తెలుసు, మురగప్ప గ్రూప్ కంపెనీ. ఇది చాలా పెద్ద కంపెనీ. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ సెమీకండక్టర్ సెక్టర్లో పనిచేస్తుంది. ఒకవేళ ఈ కంపెనీ గురించి మాట్లాడితే షేర్ హోల్డింగ్స్ ప్యాటర్న్ మీరు చెక్ చేయొచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ దాదాపు 56% కంటే ఎక్కువగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎఫ్ఐఐ 13% దగ్గర మరియు డిఐఐ 16%కి దగ్గర మరియు పబ్లిక్ 14%కి దగ్గర హోల్డింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక తర్వాత కైన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడితే, ఇది కూడా సెమీకండక్టర్ రిలేటెడ్ పనిచేస్తుంది. గుజరాత్కి సంబంధించిన కంపెనీ. అయితే సీజీ పవర్ కూడా గుజరాత్ రిలేటెడ్ అని మనం ఇక్కడ గమనించవచ్చు. సో కైన్స్ కంపెనీ షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడితే, ప్రమోటర్స్ 53% కంటే ఎక్కువగా ఉన్నారు. ఎఫ్ఐఐ 10% కంటే ఎక్కువగా, అదేవిధంగా డిఐఐ 23% కంటే ఎక్కువగా ఉన్నారు. పబ్లిక్ 12% స్టేక్ కలిగి ఉన్నారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ మాట్లాడినట్టయితే స్పెల్ సెమీకండక్టర్. ఈ కంపెనీ గురించి మాట్లాడినట్టయితే చాలా ఎర్లీ స్టేజ్లో సెమీకండక్టర్ రిలేటెడ్ పనిచేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. పైనుంచి మనం మాట్లాడితే సీజీ పవర్ మరియు కైన్స్ టెక్నాలజీ 2 కంపెనీలను మనం చూసాం. ఇవి చాలా పెద్ద కంపెనీలు. వీటితో పోల్చుకుంటే ఈ కంపెనీ చాలా చిన్నది. 1000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కంటే తక్కువగా ఉంటుంది. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే, ప్రమోటర్స్ 59% కంటే ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఎఫ్ఐఐ, డిఐఐ 0% అని మనం ఇక్కడ చూడొచ్చు. పబ్లిక్ హోల్డింగ్ 40% స్టేక్ను మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం రిస్కీగా కూడా ఉంటుంది. తర్వాత మాట్లాడుకుంటే సెమీకండక్టర్ రిలేటెడ్ డిజైన్ సర్వీసెస్ కోసం ఏ కంపెనీలు వర్క్ చేస్తున్నాయో చూద్దాం. వీటిలో మొట్టమొదటి కంపెనీ మాస్చిప్ గురించి ఇక్కడ మాట్లాడితే, మాస్చిప్ టెక్నాలజీస్ ఇది సెమీకండక్టర్ రిలేటెడ్ కంపెనీ. ఇది కూడా కొంచెం రిస్కీ కేటగిరీ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ కంటే తక్కువ. దీనికి ఏదైనా 20 లేదా 50 కోట్ల కాంట్రాక్ట్ కనుక దొరికితే దీని షేర్ పైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాస్చిప్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే, ప్రమోటర్ హోల్డింగ్ 41%, ఎఫ్ఐఐ 0.8%, పబ్లిక్ హోల్డింగ్ 57% ఉంది. డిఐ స్టేక్ ఇక్కడ లేదని మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత చిన్న కంపెనీ అయితే అంత రిస్కీగా ఉంటుంది. కొనకపోవడం అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కంపెనీ పేర్లు, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. మాస్చిప్ తర్వాత ఇక్కడ మనం మాట్లాడినట్టయితే టాటా ఎల్ఎక్సీ గురించి
మాట్లాడినట్టయితే ఇది కేవలం సెమీ కండక్టర్లోనే కాకుండా వేరే పెద్ద వర్క్ కూడా చేస్తుంది. అయితే ఇది కూడా తన వంతు సెమీ కండక్టర్ సెక్టర్లో తన వంతు భూమికను ఇక్కడ మనం చూడొచ్చు. టాటా ఎల్ఎక్సీ గురించి మాట్లాడినట్టయితే మీ అందరికీ తెలుసు, ఎక్కువగా డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. ఇది టాటా గ్రూప్ కంపెనీ, దీనిపైన మనం నమ్మకం ఉంచవచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే ప్రమోటర్స్ 43% వరకు హోల్డింగ్ ఉంది. ఎఫ్ఐఐ గురించి మాట్లాడినట్టయితే 12%, డిఐఐ 10% స్టేక్ ఉంది. మరియు పబ్లిక్ గురించి మాట్లాడినట్టయితే 33% మనకి ఇక్కడ కనిపిస్తుంది. టాటా ఎల్ఎక్సీ కేవలం సెమీ కండక్టర్ పైనే వర్క్ చేయదు, వేరే పెద్ద పనులు కూడా చేస్తుంది. ఎక్కువగా ఆటో సెక్టార్లో దీని యొక్క భూమికను చూడవచ్చు. తర్వాత వచ్చేసి హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్నాలజీ యొక్క మేజర్ వర్క్ ఏంటో మీ అందరికీ తెలుసు. అయితే సెమీ కండక్టర్ రిలేటెడ్ వర్క్ కూడా సైడ్లో చేస్తుందనే విషయం మనం గమనించాలి. ఇక్కడ హెచ్సిఎల్ టెక్ గురించి మాట్లాడినట్టయితే ప్రొవైడ్స్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టు సెమీ కండక్టర్ ఫర్మ్స్ అండ్ ఇట్స్ మూవింగ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ త్రూ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. హెచ్సిఎల్ టెక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడినట్టయితే ప్రమోటర్స్ దగ్గర 60% స్టేక్ ఉంది. ఎఫ్ఐఐ 16% మరియు డిఐఐ 17% స్టేక్ను కలిగి ఉన్నారు. పబ్లిక్ దగ్గర 4% మాత్రమే స్టేక్ మనం ఇక్కడ చూడొచ్చు. ప్రమోటర్స్ డిఐఐ ఎఫ్ఐఐల దగ్గరే 90% స్టేక్ ఉందని మనం ఇక్కడ చూడొచ్చు. హెచ్సిఎల్ టెక్, టాటా ఎల్ఎక్సీ కోర్ రిలేటెడ్ బిజినెస్ వేరేది ఉంది, కానీ సెమీకండక్టర్ సెక్టార్లో కూడా తమ భూమికను నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీ గురించి మాట్లాడితే సెమీకండక్టర్లో పనిచేసే కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్. మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ అండ్ పవర్ గురించి మాట్లాడితే భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్ సెమీకండక్టర్ సెక్టార్లో పనిచేస్తుంది. బిఈఎల్ టాటా ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నదని మనం ఇక్కడ గమనించాలి. ఈ కంపెనీ వేరు స్పేస్లో వర్క్ చేస్తుంది. డిఫెన్స్ రిలేటెడ్ రాడార్స్, వెపన్ సిస్టమ్, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కూడా ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఐఓఎఫ్ఎఫ్ ఇలా మల్టిపుల్ సెగ్మెంట్లో ఇది పనిచేస్తుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇది గవర్నమెంట్ కంపెనీ. ప్రమోటర్స్ దగ్గర 51% స్టేక్ ఉంది. ఎఫ్ఐఐ 13%, డిఐఐ 20% వరకు స్టేక్ను కలిగి ఉన్నారు. తర్వాత పబ్లిక్ దగ్గర కేవలం 10% మాత్రమే స్టేక్ ఉంది. ఇక్కడ కూడా ప్రమోటర్ ఎఫ్ఐఐ డిఏల దగ్గర 90% స్టేక్ను కలిగి ఉన్నారు. సో ఏవైతే మనం ప్రస్తావించామో ఇవన్నీ సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీలు. మీరు వీటిని స్టడీ చేయొచ్చు. ఇనిషియల్ స్టేజ్లో ఉన్న కంపెనీలు ఏవైతే మనము ప్రస్తావించామో అవి టోటలీ సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీలు. మిగతావి టాటా ఎల్ఎక్సీ, హెచ్సిఎల్, బిఈఎల్ ఈ కంపెనీవి వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.